అందుకంటున్నాడు ప్రభు ఇలాగే సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజల నోటి మాటతోనే అద్దకు వచ్చిచున్నారు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? గుడికి వెళ్తున్నాను. కానీ నువ్వు గుడికి వచ్చినప్పుడు సమర్పణతో వస్తున్నావా? గుడికి వచ్చినప్పుడు ప్రార్థనతో వస్తున్నావా? గుడికి వచ్చినప్పుడు సాక్ష్యంతో వస్తున్నావా? గుడికి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో వస్తున్నావా? అందరూ అడిగినప్పుడు ఏమంటావు? గుడికి వెళ్తున్నానని నీ నోటితో అంటున్నావు. ఆరాధన చేసినప్పుడు పెదవులతోనే నువ్వు ఆరాధన చేస్తున్నావు తప్ప సత్యమైన దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించలేక పోతున్నావు. నీ హృదయము దేవునికి దూరంగా ఉందంటున్నాడు. కానీ మనుషులు అడిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నాను అని చెప్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పాటలు పాడడానికి వెళ్తున్నావు చెప్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆరాధన చేయడానికి నేను వెళ్తున్నాను చెప్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? విజ్ఞాపన ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను అంటావు. ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? వాక్యం వినడానికి వెళ్తున్నాను అంటావు. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుణ్ణి కనపరచడానికి వెళ్తున్నాను అంటావు. బట్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏమి కనపడ్డావా? దేవుడు హృదయాంతరమును ఎరిగిన వాడు కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఉంటున్నారు, దేవుణ్ణి చూచినట్టుగా ఉంటున్నారు. కానీ వారి యొక్క చూపు గాని, వారి యొక్క హృదయాన్ని గాని, వారి యొక్క ఆలోచన గాని దేవుడికి ఎలా ఉన్నాయంట? దూరంగా ఉన్నాయి. యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చిచున్నారు, పెదవులతో నన్ను గనపరిచి ఉన్నారు, వారి హృదయం నాకు. నీ హృదయం ఎలాగుంది? గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ రైట్ నౌ. నీ హృదయం ఎలా ఉంది సహోదరి సహోదరుడా? నీ జీవితం ఎలా ఉంది సహోదరి సహోదరుడా? బాహ్య సంబంధమైన అలంకారాలకి మన ప్రాముఖ్యతనిస్తున్నావా? పవిత్రమైనటువంటి అలంకారమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.